ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఏపీ పీజీ సెట్ 2024కి సంబంధించి ఫస్ట్ పేజ్‌కి సంబంధించి ఎవరైతే ఆప్షన్స్ పెట్టుంటారో సీట్ అలాట్‌మెంట్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. క్యాండిడేట్స్ అందరూ కూడా మీ యొక్క సీట్ అలాట్‌మెంట్ అనేది డౌన్‌లోడ్ చేసేసుకోండి. అండ్ ఆన్‌లైన్‌లో ఏ విధంగా సీట్ అలాట్‌మెంట్ చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీ పీజీ సెట్‌కి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడే మనకు ఫార్మ్స్ దగ్గర డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉంటుంది. సో, దీని మీద మాన్యుయల్‌గా ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసుకొని సబ్మిట్ ఏదైతే ఆప్షన్ ఉందో, సో, దీన్ని ప్రొవైడ్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వన్ టైమ్ ఓటీపీ పాస్వర్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అలాట్‌మెంట్ లెటర్ అని చెప్పేసి అలాట్‌మెంట్ ఆర్డరు, సెల్ఫ్ రిపోర్టింగు, వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అని చూపిస్తుంది. సో, మీ యొక్క అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది చెక్ చేయాలనుకుంటే క్లిక్ హియర్ ఏదైతే ఉంటుందో సో, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాన్యుయల్‌గా మీకు డౌన్‌లోడ్ అయితే అవుతుంది. సో, మొబైల్‌లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అలాట్‌మెంట్ లెటర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు హాల్ టికెట్ నంబర్ చూపిస్తుంది, క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది, అండ్ ర్యాంక్ చూపిస్తుంది, అండ్ ఫాదర్ నేమ్ చూపిస్తుంది. అండ్ పైకి వెళ్ళినట్టయితే మనకి సీట్ ఏ విధంగా అలాట్ చేయడం అయితే జరిగింది. బేస్డ్ ఆన్ మీ యొక్క ర్యాంకు, మెరిట్, లోకల్ ఏరియా, జెండరు, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఇవన్నీ చెక్ చేసుకొని ఈ క్యాండిడేట్‌కి సీట్ అలాట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ క్యాండిడేట్‌కి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో ఎంఎస్‌సి మ్యాథమెటిక్స్ మనకి ఇక్కడ కోడ్ కూడా చూసుకోవచ్చు. ఎస్‌సి జనరల్ ఏయూ కేటగిరీలో సీట్ అలాట్ అవ్వడం అయితే జరిగింది. సో, ఈ కాలేజ్ యొక్క ఫీజ్ అనేది చూసుకోవచ్చు. 17,790 అన్నమాట ఫీజ్ అనేది. సో, ఇక్కడ మనకి ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ జీరో గాని ఉన్నట్టయితే మీరు ఎలాంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీకు పోస్ట్ మ్యాట్రిక్ ఆర్‌టీఎఫ్, ఎంటీఎఫ్ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ ఉంది. అంటే యూనివర్సిటీలో ఎవరికైతే సీట్ ఉంటుందో, సీట్ వస్తుందో వాళ్ళకి ఫీజ్ రిమైన్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంది. ఓకేనా? ఒకవేళ మీకు ఇక్కడ అమౌంట్ గాని చూపిస్తే మీరు ఫీజ్ అనేది కాలేజీకి పే చేయాల్సిందే. గుర్తుపెట్టుకోండి. ఇంకా అలాట్‌మెంట్ లెటర్ ఇవన్నీ కూడా డౌన్‌లోడ్ చేసేసుకోండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రింటౌట్ అనేది 2 కాపీస్ అనేది మీరు డౌన్‌లోడ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి 4 తారీఖు సెప్టెంబర్ నుంచి 10 తారీఖు వరకు మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ టైమ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ క్లాస్ వర్క్ అనేది కూడా 5 తారీఖు సెప్టెంబర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా బ్యాక్ వెళ్ళినట్టయితే సెల్ఫ్ రిపోర్టింగ్ ఏదైతే ఉందో సో దీన్ని మాన్యుయల్‌గా ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి యాక్సెప్ట్ మై జాయినింగ్. సో, దీన్ని కంపల్సరీ యాక్సెప్ట్ చేసుకోండి. ఓకేనా? సో, దీన్ని కంపల్సరీ యాక్సెప్ట్ చేసుకోండి. అప్పుడే మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ వెళ్లి వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మీరు పెట్టిన రిపోర్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ క్యాండిడేట్ 2 ఆప్షన్సే పెట్టారు. సో, ఈ 2 ఆప్షన్‌లో మనకి స్టార్టింగే మనకి రావడం అయితే జరిగింది. ఓకేనా? సో, మీరు పెట్టిన ఆప్షన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తుందనమాట. సో, ఈ విధంగా మీ సీట్ అలాట్‌మెంట్ అనేది డౌన్‌లోడ్ చేసేసుకోండి. అలాట్‌మెంట్ రిపోర్ట్ చెక్ చేసుకోండి. అండ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. మీరు అట్ ద టైమ్ ఆఫ్ మీరు ఏవైతే వెరిఫికేషన్‌కి వెళ్తారో కాలేజెస్‌కైతే మీ ఒరిజినల్స్, జెరాక్సెస్ అన్నీ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. లైక్ మీ క్యాస్ట్, స్టడీ, ఇన్‌కమ్, డిగ్రీ అండ్ ఈక్వివలెంట్ మార్క్స్ మెమోస్ ఇవన్నీ కూడా మీరు క్యారీ చేయాలి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీరు ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అండ్ సెకండ్ ఫేజ్‌కి అనేది వేకెన్సీ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఈ విధంగా సీట్ అలాట్‌మెంట్ మీరు ఆన్‌లైన్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయొచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.